దేవునికి స్తోత్రము, దేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, మనం మాట్లాడుకున్నాం, అపోస్తలుంటి పౌలు గారు ఒక యోధుడి వలె, క్రీస్తు యొక్క సైనికుడి వలె, క్రీస్తు పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనడి అని ఈ విధంగా ఆయన అన్నాడంటే, ఆ విధంగా ఆయన నడిచాడంటే మామూలు మాటలు కాదు, ఆషామాషి కాదు. దేవుని యొక్క పరిచర్య చేయటం అంటే ఏదో పూల మీద నడిచినట్టుగా కాదు, కానీ అనేకమంటి శ్రమలు. అంటే మనం ఒకరికి మేలు చేస్తేనంట వాడు కీడు తలపెట్టినా సరే మనం అది అనుభవించాలి. వాడి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తలుంటి పౌలు గారు ఏ విధంగా జీవించారు, మరి ఆదిమ సంఘాల్లో క్రైస్తవుడని కనబడితే ఇంట్లోనికి మరీ చొరబడి ఈడ్చుకుంటూ స్త్రీలని పురుషులను హింసిస్తూ ఉండేవాడు. అటువంటి సౌలుగా ఉన్నాడు. అప్పుడు సౌలుని ప్రభువారు పట్టుకుని దమస్కు వీధిలో అననీయ మరి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిపించిన తర్వాత, ఆ కళ్ళు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత బాప్తిసం పొంది ఆహారాన్ని పుచ్చుకొని బలపడి అనేక దినములు అక్కడ పరిచర్య చేసి ఈ విధంగా చేస్తుంటే ఈ 2వ అంత్యకాలలో సమాజ మందిరంలో ఉండి వాక్యం చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, దేవునికి భయపడేవారులారా, ఇదిగో పూర్వకాలము మన పితరులు ఐగుప్తు నుంచి నడిపించినట్టు మన దేవుడు అని ఇవన్నీ కూడా మనం విని ఉన్నాము. ఇదిగో తెలియక ప్రభువుని సిలువకు అప్పగించారు. మీరు పిలాతుని వద్దకు వెళ్ళి ఆయనలో ఏ తప్పిదము లేకపోయినా దావీదు వంశములో నుండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను తర్వాత, సౌలు తర్వాత, రాజు తర్వాత దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు వంశంలో నుంచే దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఇదిగో ఆయన మీరు సిలువకు అప్పగించినా సరే దేవుడు తన పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయకుండా ఆయన 3వ దినం లేపి ఉన్నాడు అని ఈ విధంగా పౌలు గారు మొదటి ప్రయాణంలో 2వ అంత్యొక ఆ ప్రదేశంలో 2వ అంత్యొకలో ఆ సమాజ మందిరంలో ఈయన బోధ చేస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలోనికి మరి అనేక మంది వచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత వారందరూ అడుగుతున్నారు, ఇదిగో వచ్చే వారం కూడా మీరు రావాలన్నప్పుడు ఆయన వచ్చాడు. ఆ సమాజ మందిరం అంతా కూడా, ఆ పట్టణం అంతా కూడా అక్కడికి వచ్చేసింది. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వేడుకొన్నారు. ఈ దినాల్లో ఎవరండి దేవుని యొక్క వాక్యం చెప్తే పర్వాలేదు, మాకు మళ్ళీ ఇంకొకటి కావాలి. మనం మనుషులు మార్చేసుకుంటున్నాము, మనసులు కూడా మార్చేస్తున్నాము. కానీ ఇదిగో ఈ సమాజ మందిరంలో అంత్యొక 2వ అంత్యకలో ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు పౌలు గారిని, అంటే సౌలుగా ఉన్నటువంటి పౌలు గారిని వేడుకున్నారు. మీరు మరలా వచ్చి వారం మీరు బోధించాలి అంటే ఆయన వచ్చాడు, బోధించాడు. చూడండి, ఇక్కడ మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనంలో మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. ఆ పట్టణమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కూడి వచ్చింది. యూదులు జనసమూహమును చూసి మత్సరముతో, అంటే ఈ యూదులు ఎవరంటే దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారు, దేవుణ్ణి ఇష్టపడినటువంటి వారు వీరు. ఈ యూదులు మత్సరముతోటి ఏం చేశారు, నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అసలు ప్రభు ఎవరు, పునరుద్ధానం ఎక్కడుంది, ఈ సద్దుకేలు అందరూ కూడా ఏంటి, పునరుద్ధానం లేదని, యేసుక్రీస్తు తిరిగి లేవలేదు 3వ దినాన్ని. ఇదిగో వీరు కూడా పౌలు గారి యొక్క బోధకు అడ్డు వచ్చి అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము మీకే బోధింపబడాలి, అవశ్యమే. అయినప్పటికీ ఇదిగో మిమ్మల్ని మీరే తృణీకరించుకుంటున్నారు, మీరు వింటలేదు వాక్యము. అయితే మీరు నిత్య జీవనకి పాత్రులుగా కాదు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక
ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము అని పౌలు గారు ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో, నీవు బూదిగంతం వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించరి అని పౌలు గారు బోధించినప్పుడు ఈ మాటని అన్యులు విన్నారు. అన్యులు విని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. చూడండి, అన్యులు దేవుని యొక్క వాక్యాన్ని మహిమపరుస్తున్నారు. దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి మనము ఎవరిని మహిమపరుస్తున్నాము? ఈ లోకంలో ఈ లోకాన్ని మహిమపరుస్తున్నామా? లోకంలో ఉన్నటువంటి వస్తువులను మనం మహిమపరుస్తున్నామా? లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం మహిమపరుస్తున్నామేమో. ఇదిగో అన్యులు ఈ మాట వినగానే వారు విని దేవుని మహిమపరిచారు. మనము ఎవరు వాక్యం చెప్పినా సరే మహిమ, ఘనత, ప్రభావం చెందవలసింది దేవునికి మాత్రమే, కానీ మనుషులకి ఎంత మాత్రము కాదని దేవుని యొక్క వాక్యం చదివింది. సో వారు అంగీకరించారు, మహిమపరిచారు, మరియు నిత్య జీవనకు నిర్మింపబడిన వారందరూ విశ్వసించరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగు చేసి, కొంతమంది విరోధముగా పౌలు గారికి బర్నబా గారికి విరోధాన్ని రేపి వారిని హింసించారు. అయినప్పటికీ వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళి వారి తట్టు దులిపివేసి అక్కడి నుంచి ఇంకా ఈ యొక్క 2 అంత్యోక నుంచి వీరు ఎక్కడికి వచ్చేసారు? ఇకానియోలకు వచ్చేసారు. ఈ ఇకానియోలో జరిగింది ఏమనగంటే, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించరి. పౌలు గారు వాక్యాన్ని తేటగా బోధించినందున ఈ దినాల్లో మనం వాక్యము చాలా జాగ్రత్తగా మనం వినాలి. సత్యమైనటువంటి వాక్యాన్ని మనం వినాలి. దేవుడు ఏది మనతో మాట్లాడుతున్నాడో అది మనం గ్రహించుకోవాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం తీసుకుని ఇదే నాకు వచ్చింది, దేవుడు నాకు ఈ వాగ్దాన్ని ఇచ్చాడని మనం వెళ్ళిపోవటం కాదు. ఇదిగో పౌలు గారు ఇకానియోలో ఆ సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని తేటగా బోధించినందున అనేకులు యూదులను, గ్రీసు దేశస్థులను విశ్వసించరి. అయితే అవిధేయులైనటువంటి యూదులు కొంతమంది అన్యజనులను పురుకొల్పి వారి మనసులో సహోదరుల మీద పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు బర్నబా గారు, పౌలు గారి చేత అనేకమైనటువంటి అద్భుత కార్యములు, సూచక్రియలు జరిగించారు. వీరు పౌలు గారు, బర్నబా గారు మొదటి ప్రయాణంలో ఉన్నారు. అక్కడి నుంచి వారు సూచక్రియలు, అద్భుతాలు చేయించి తన కృపావాక్యములకు సాక్ష్యం ఇప్పించుచు చుండెను. ఆ పట్టణపు జనసమూహంలో భేదములు పుట్టక కొందరు యూదుల పక్షంగాను, కొందరు అపోస్తుల పక్షంగా ఉండిరి. మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండిరి. ఎప్పుడైతే ఈ విధంగా చేయాలనుకున్నారో ఈ సంగతిని వారు తెలుసుకుని లొకానియాలో ఉన్నటువంటి పట్టణములకు, లుస్త్రాకు, దర్బే చుట్టుపక్కల ఉండే ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. ఈ లుస్త్రాలో చూసుకున్నట్లయితే ఈయన వాక్యం చెప్తున్నప్పుడు పౌలు గారు ఒక వ్యక్తి బలహీన పాదముల పుట్టుకతోనే అతడు పౌలు మాటలు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉన్నాడు, నడవలేని కూర్చుండివాడును. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించాను. అవునండి, మనం అడగవసరం లేదు నీకు విశ్వాసం ఉన్నదా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ పౌలు గారి అయితే ఆ యొక్క బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తిని చూసి ఇతనికి విశ్వాసం ఉన్నదే అని అతను ఆ విశ్వాసం ద్వారానే అతడు స్వస్థపరచబడ్డాడు. మనం అనేకసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. అయినప్పటికీ కూడా పౌలు గారి మొదటి ప్రయాణంలో మరి దేవుడు ఎన్ని కార్యములు చేయించాడో చూడండి. ఎప్పుడైతే ఈ బలహీన పాదములు కలిగినటువంటి వాడు ఆ యొక్క బలాన్ని పొందుకుని నిలబడతాడో అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ ఇకనే లుస్త్రాలో, ఈ దర్బే ప్రాంతంలో వారందరూ కూడా అన్యులు, భయంకర విగ్రహారాధనలు. అయితే వీరు వెళ్ళిపోయి తమ పూజారితోటి మాట్లాడి ఇదిగో పౌలు గారికి, బర్నబా గారికి వీరికి సన్మానించడానికి బర్నబా గారికి ఏమో ద్విపతి అనియు,
పౌలు గారు ముఖ్య ప్రసంగికుడు అని చెప్పేసి, ఈయనకి హెన్రీ అని చెప్పేసి వీరికి ఆ పేర్లు ఇచ్చేస్తారో, వీరేం చేస్తున్నారు, ఆ పట్టణం ఎదుర్కొన్న ద్రౌపది యొక్క పూజారి ఎడ్లను పోదండ్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలేని, వీరికి బలి అర్పించాలి. ఇదిగో దేవదూతలు మనుషుల రూపంలో మన యొద్దకు వచ్చేసారు అని చెప్పేసి ఎవరు బలి అర్పించడానికి ఇచ్చేస్తుంటే, నిజంగా పౌలు గారు బర్నబా గారు బట్టలు చించుకుని, అయ్యో మేము ఎంత కష్టపడి వాక్యాన్ని బోధించామే, మీరు అన్యుల దేవతలతో మీరు తిరగకూడదు, మీరు అన్యాయంగా జీవించకూడదు, వ్యర్థంగా మీరు సమయాన్ని వృధం చేయకూడదు, ఇదిగో అని వారు ఎంత వాక్యం చెప్పినా వీరు వినలేదని బట్టలు చింపుకొని నిజంగా పౌలు గారు అన్నారు, సహోదరులారా, అయ్యులారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రం, వాటి నుండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగండి. మనుషుల వైపు కాదు మనం తిరగటం, మనుషుల మీద కాదు మనం ఆధారపడటం, కానీ ఇదిగో దేవుని వైపు మీరు తిరగండి, సర్వ సృష్టికర్త, జీవం కలిగినటువంటి దేవుడు అని వీరు అన్నప్పుడు నిజంగా ఎంతో వారు సువార్త ప్రకటించడం, ఆయన ఇదంతా చేయడానికి వీరు చాలా కష్టపడినట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయను. అక్కడ నుంచి మరి ఆ లుస్త్రాలో ఎంత విన్నారో, లుస్త్రా నుండి, ఇకానోయ నుండి యూదులు వచ్చి ఏం చేశారు, జనసమూహములు తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడు అనుకుని ఏం చేశారు, పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చుకుని పోయారు. అయితే కొంతమంది శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దర్బేకు బయలుదేరిపోయాడు. చూడండి, ఇంకా చనిపోయేంత విధంగా ఆయన కొట్టేశారు. అయినా సరే ఈయన లేచిపోయి పక్కన నుండి దర్బేకి బర్నబాతో పాటు కూడా వాక్యానికి బోధించడానికి వెళ్ళాడంటే పౌలు గారి యొక్క మొదటి ప్రయాణంలో మనం కూడా మన జీవిత ప్రయాణంలో మనం ప్రయాణిస్తూ ఉంటాము. మనకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న దగ్గర, కుటుంబంలోను, స్నేహితుల దగ్గరను, సంఘంలోను అనేక విధాలుగా వస్తాయి. కానీ ఇదిగో పౌలు గారు అయితే ఇన్ని శ్రమలు వచ్చినాయి కదని ఆయన భయపడిపోయి పారిపోయి తిరిగి వెళ్ళిపోలేదు, పరిచర్యని ఆపేయలేదు. బట్టలు దులిపేసుకుని పక్కన ఉంటున్న దర్బేకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తాడు. బోధించటమే కాదు, ఇకానోయకును అంత్యోకును తిరిగి వచ్చి శిష్యులను మనసును దృఢపరిచి, చూడండి, దెబ్బలు తిన్నటువంటి ఆయన ఆదరించాలి, ఓదార్చాలి. కానీ దెబ్బలు తినటువంటి పౌలు గారే శిష్యుల్ని బలపరుస్తున్నాడు, దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చూడండి, వారు అనేక దినాలు అక్కడ ఉండి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేసి, నాయకుల్ని ఏర్పాటు చేసి, ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే సంఘంలో మనకు నచ్చిన వారిని మనం నాయకులుగా ఎన్నుకుంటాము. కానీ ఇదిగో పౌలు గారు అయితే ఆ యొక్క ఆదిమ సంఘములో కూడా ఈ అపోస్తులకి సమయం లేనందున ఇదిగో మీరు ఈ భోజనాలు వడ్డించడానికి, పరిచర్య చేయడానికి ఆత్మ కలిగినటువంటి వారు, మంచి మనసు కలిగినటువంటి వారిని, దేవుని యొక్క పరిచర్యలో ముందున్నటువంటి వారిని మీరు ఎన్నుకోండి అన్నారు. కానీ డబ్బు ఉన్నటువంటి వారిని, జ్ఞానవంతుల్ని ఎన్నుకోండి, మేము వారిని అభిషేకిస్తామని అనలేదు. కానీ ఈ దినాల్లో ఏం చేస్తున్నాం, ఎవరు డబ్బు ఇస్తారో, ఎవరు బలమో, అధికారం ఉంది, ఇవే చూసుకున్నాం. కానీ పౌలు గారు చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా బలపరిచాడు. విశ్వాసంలో మీరు దృఢంగా ఉండాలని, నిలకడగా ఉండాలని చెప్పి సంఘంలో వారికి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులీకి వచ్చిరి. మరియు పెర్గెలో వాక్యమును బోధించి అత్తాలీకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి వీరు ఎక్కడి నుండి అయితే కనుక ప్రారంభించారో మళ్ళా అదే ప్రదేశానికి వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే
మొదట బయలుదేరిన అంతియొక్కకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములను అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించి. అవును కదా, ఎవరైనా విశ్వాసాలు కనుక వస్తున్నట్లయితే మనం ఏం చేయాలి? బలపరుస్తూ ఉండాలి. మానేశారు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? కానీ పౌలు గారు మొట్టమొదటిగా అంత్యొక సంఘంలో ప్రారంభించారు. మరలా ఎక్కడికి వెళ్ళాడు? అంత్యొక సంఘానికి వెళ్ళాడు. మళ్ళా ఎక్కడైతే ప్రారంభించాడు మళ్ళీ కూడా, ఎందుకంటే మన వాక్యం చెప్పేసి మనం ఆగిపోయినట్లయితే వారు మళ్ళీ తొలగిపోతారు. అందుకే కదా పౌలు గారు అంటున్నారు కదా, ఇదిగో నేను ఈ విధంగా చేస్తే మీరు ఈ యొక్క అబద్ధ బోధకు మీరు ఈ విధంగా మీరు తిరిగిపోయారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ దుర్బోధలకు అని. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది నమ్మాలో కూడా మనకు తెలియనటువంటి స్థితిలోకి సాతాను గారు తీసుకెళ్ళిపోతాడు. కనుక పౌలు గారిని రాళ్లతో కొట్టి చేసినా సరే ఆయన పరిచర్య ఆపు చేయలేదు. కనుక మొదటి ప్రయాణాన్ని ఆయన ముగించుకుని మొట్టమొదటికి ఎక్కడైతే కనుక అంత్యొకలు ప్రారంభించాడో మరలా అంత్యొకకు మళ్ళీ వెళ్ళి వారందరినీ బలపరచడానికి. సోదరి సోదరులారా, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అనేక మందిని బలపరిచేవారిగా, ఇదిగో ఈ యొక్క ఇకానోయలు చూసుకున్నట్లయితే, లుస్త్రాలు చూసుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుంటే విశ్వాసము ద్వారా నువ్వు స్వస్థపరచబడతావని అంటే మనకు తెలిసిపోతుంది. నీకు విశ్వాసం ఉందా లేదా అని మనం అడగవసరం లేదు, పరిశుద్ధాత్ముడే మనకి చూపిస్తాడు. కనుక ఆ లుస్త్రాలో గొప్ప కార్యములు అన్ని జనుల ఎదుట దేవుడు సూచక్రియలు జరిగించాడు పౌలు గారి ద్వారా, బార్నబా గారి ద్వారా. అటువంటి అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క లుస్త్రాలో కూడా పౌలు గారికి ముఖ్య ప్రసంగికుడని బర్నబా గారు సీనియర్ ఇక్కడ, కానీ పౌలు గారు జూనియర్. అయినా సరే ఇతడు నాకంటే చిన్నవాడు, నేను సీనియర్ని కదా అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే మనము కూడా నా అనుభవాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను నా కిందవాడిని తృణీకరించకూడదు, లేకపోతే నా పైవాడిని తృణీకరించకూడదు. ఎవరు చేసినా సరే ఇదిగో దేవుని యొక్క మనసును ఎరిగి ఆ సత్యాన్ని ప్రకటించాలి. కానీ మన యొక్క వయసును బట్టి, అనుభవాన్ని బట్టి ఎదుటివారు చెప్పే వాక్యాన్ని మనం అంగీకరించడం కాదు. కానీ ఎవరు చెప్పినా అందులో సత్యాన్ని మనం గ్రహించి, అది నాయకుల యొక్క లక్షణం, అది కాపర్ల యొక్క లక్షణము, అది సేవకుల యొక్క లక్షణము. ఎందుకంటే బర్నబా గారే పరిచయం చేసింది పౌలు గారిని. అయినా సరే నేను సీనియర్ నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కనుక వాక్యం మనకు అనేక రూపాల్లో మనకు బోధిస్తుంది. అట్టి రీతిగా మనం నడుచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవ, అపోస్తలుడైన పౌలు గారు పూర్వము నేను హింసకుడును దోషకుడును అని అంటున్నాడు ప్రభా. ఇదిగో నేను తెలియక చేశాను కనుక ప్రభు నన్ను క్షమించాడని సెలవుచిన. అవును ప్రభా, ఒకవేళ మేము తెలుసో తెలియక చేసినట్లే ఇండి మేము మరలా పాప క్షమాపణ పొందుకుని మరలా మేము వెనక్కి తిరిగి చూడకున్నట్లయితే పౌలు గారిని ఏ విధంగా అయితే నడిపించున్నావో అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి. ఎన్ని శ్రమలు వచ్చినా మేము మీ కొరకు ప్రయాసపట్టాన్ని మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.